హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దేవీ నవరాత్రుల్లో ఈరోజు విజయవాడ అమ్మవారి అలంకారాల ప్రకారం మనకి ఆశ్వయుజ శుద్ధ అష్టమి, ఆశ్వయుజ శుద్ధ నవమి ఒకే రోజు వచ్చాయి. అష్టమి రోజు మనం అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరణ చేస్తాము. అలాగే నవమి రోజు అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరణ చేస్తాము. ఈరోజు 2 తిథులు ఒకే రోజు వచ్చాయి కాబట్టి ఉదయం అమ్మవారిని దుర్గాదేవిగా, సాయంత్రం అమ్మవారిని మహిషాసురమర్దనిగా అలంకరణ చేయాలి. ఉదయం దుర్గాదేవికి సమర్పించే నైవేద్యం బెల్లం అన్నం అంటే చక్కెర పొంగలి, కదంబం, గారెలు ఇవి కూడా మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే సాయంత్రం నవమి రోజు బెల్లం పాయసం అంటే చక్కెర పొంగలి అమ్మవారికి సమర్పించవచ్చు. మనం కావాలంటే ఈరోజు 2 తిథులు ఒకే రోజు వచ్చాయి కాబట్టి ఉదయం కదంబం కానీ గారెలు కానీ ప్రసాదంగా చేసి సాయంత్రం అమ్మవారికి చక్కెర పొంగలి తయారు చేసి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఉదయం అష్టమి రోజు దుర్గాదేవిగా అమ్మవారికి ఎర్రటి రంగు చీరతో అలంకరణ చేస్తారు. అలాగే ఎరుపు రంగు అక్షింతలతో పూజ చేయాలి. అలాగే ఎరుపు పువ్వులు అమ్మవారికి పూజకి ఉపయోగించాలి. అలాగే మనం పూజ చేసేటప్పుడు దుర్గా సూక్తము, దుర్గా అష్టోత్తరం, దుర్గా అష్టకాన్ని చదువుకోవాలి. ఈరోజు నేను అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యంగా తయారు చేస్తున్నాను. చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. మీరు కూడా చూసి ట్రై చేయండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక పావు గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. వీటిని చక్కగా ఆయిల్ కానీ ఏమీ వేయకుండా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు వేయించేటప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుంది. మనకి అర్థమైపోతుంది అన్నమాట ఆరోమా చూస్తేనే. ఇప్పుడు మొత్తం వేగిపోయింది కదా, వీటిని ఒక గిన్నెలో తీసేసుకున్నాను. వీటిలో వాటర్ వేసుకొని వీటిని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను. ఇందాక ఆ గ్లాస్తోనే నేను పావు తీసుకున్నాను కదా పెసరపప్పు. వీటిని శుభ్రంగా కడుక్కొని నీళ్ళన్నీ వంచేసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా పెసరపప్పు కూడా నీళ్ళన్నీ వంచేసేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ తీసుకున్నాను. ఒక చిన్న కుక్కరు. దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆవు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పుని వేయించుకోవాలి. నేతిలో వేయించుకోవాలి. మనం ఉట్టిగా వేయించుకున్నాం కదా ముందు, ఇప్పుడు నెయ్యి వేసాం కదా నేతిలో వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి. నేను ఒక గ్లాసు బియ్యంకి పావు గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. 2 కలిసిపోయినాయి కదా, నేను దీనిలో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే అది కంపల్సరీ కాదు. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అదేవిధంగా పావు గ్లాసు పెసరపప్పు వేసాను కదా, అందుకని హాఫ్ గ్లాసు వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయింది కదా, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అన్నం మెత్తగా ఉడకకూడదు, పొలుగ్గానే ఉండాలి కొంచెం. అందుకని హై ఫ్లేమ్లోనే 2 విజిల్స్కి ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో ఒక గ్లాసు బెల్లం తీసుకోవాలి. ఆ బెల్లంలో ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కొంచెం కరుగుతుంది కదా, ఇంకా కొంచెం గడ్డలు ఉన్నాయి. ఇంకా దీన్ని చక్కగా కలుపుకొని తీగ పాకం కంటే కొంచెం తీగ పాకం వచ్చిన తర్వాత ఇంకా ఒక 5 మినిట్స్ ఉంచి పెట్టుకొని, మరి చిక్కగా అయిపోకూడదు పాకం. తీగ పాకం వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పాకంలాగా రెడీ అవ్వాలి. ఇప్పుడు
అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మన కుక్కర్ కూడా విజిల్ పోయింది కదా, ఆవిరి ఓపెన్ చేసుకొని దానిలో ఇప్పుడు రైస్ చూడండి పొడి పొడిగా వచ్చింది కదా అన్నం. అట్లా పొడి పొడిగా రావాలి, మరీ మెత్తగా వండుకోకూడదు రైస్ని. ఇప్పుడు దీనిలో మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం పాకాన్ని పోసేసుకోవాలి. మొత్తం బెల్లం పాకం పోసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మన బెల్లం పాకం మొత్తము కూడా రైస్కి పట్టేలాగా మొత్తం ఒకసారి కలిపి కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు స్టవ్ మీద ఉంచి పెట్టాలి. మొత్తం బెల్లం పాకాన్ని ఆ రైస్ మొత్తం పీల్చేసుకోవాలన్నమాట. పీల్చుకున్న దాకా ఉంచేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని చూసాం కదా, మొత్తం పీల్చేసుకుంది. బెల్లం పాకం మొత్తం కూడా కలిసిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసేసి ఒక బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకొని ఒక చిన్న గ్లాసు నెయ్యి పోసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. చక్కెర పొంగల్లో ఎక్కువ నెయ్యి వేస్తే కనుక బాగుంటుంది టేస్ట్, అందుకని చెప్పి నెయ్యి ఎక్కువగా వేసుకోవాలి. దీంట్లో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలను వేసుకున్నాను. అలాగే జీడిపప్పులు కూడా వేయించుకోవాలి. జీడిపప్పులు కూడా నేను రెడీగా పెట్టుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం కలర్ రాగానే ఇప్పుడు కిస్మిస్లు కూడా వేసుకోవాలి. ఇవన్నింటినీ కూడా ఒక్కసారి కలుపుకొని వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్లోకి వీటిని పోసేసుకోవాలి. మీరు నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది మొత్తము కూడా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దానికి అన్నంకి కలిసేలాగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాం కదా, మనకి గుళ్ళో ప్రసాదం పెట్టినప్పుడు ఒక మంచి అరోమా వస్తుంది కదండి. అట్లా రావాలంటే ముద్ద కర్పూరాన్ని ఒక చిటికెడు తీసుకొని మనం చక్కెర పొంగల్లో కలుపుకుంటే మనకి గుళ్ళో ప్రసాదంలానే ఉంటుంది అచ్చంగా. ఇది మొత్తము కూడా మన చక్కెర పొంగలికి కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు అమ్మవారికి ఈ నైవేద్యాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మన చక్కెర పొంగలి గుళ్ళో ప్రసాదం లాగే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అమ్మవారికి నివేదన చేద్దాం. అమ్మవారికి సమర్పిస్తున్నాను. అమ్మవారికి నివేదన చేసేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి గుళ్ళో ఉండే ప్రసాదం లాగే మనం ఇంట్లోనే చక్కెర పొంగలిని ఎంత చక్కగా తయారు చేసుకోవచ్చో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.